ఫస్ట్ టైం ఒక పేషెంట్ నా దగ్గరికి ఏంటంటే బ్యాక్ పెయిన్తో వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ద ఇన్వెస్టిగేషన్ విచ్ ఐ నీడ్ ఇస్ అన్ ఎక్స్రే. స్పైన్ ఎక్స్రే చేయించుకుంటే దానివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే, ఒకటి స్పైన్ కర్వేచర్, అంటే మన స్పైన్ అలైన్మెంట్ ఎలా ఉంది. ఒకవేళ డిస్క్ స్పేస్, అంటే మనకి ఎక్స్రేలో డిస్క్స్ కనిపించవు కానీ డిస్క్ స్పేస్ అంటాం, రెండు వెన్నుముకల మధ్యలో డిస్క్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ఎంతవరకు ప్రాపర్గా ఉంది, లేదా ఎక్కడి నుంచి మనకి నరాలు బయటికి వస్తాయి ఆ స్పేస్ అంతగా కరెక్ట్గా ఉంది. లేదు ఎక్స్రే చేయించిన తర్వాత ఏంటంటే ఆ మనిషి ఇప్పుడు ఎక్కువగా తిమ్మిరి పడుతున్నారు సార్ కాళ్ళు, లేదా కాళ్ళు ఎక్కువ పీకడుతున్నాయి, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం అంటే నెక్స్ట్ వచ్చే ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ. సో మనకి ఎంఆర్ఐలో ఏం తెలుస్తుందంటే నరాల మీద ఒత్తిడి అక్కడ ఉందా లేదా, లేదా డిస్క్ బయటకు వచ్చేసి నరాల మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నదా, లేదా అంటే మన స్పైన్లో కూడా జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్స్లో ఆర్థరైటిస్ ఉందా లేదా. ఇప్పుడు మనకి ఎలా ముడుకులు అరిగిపోతాయి అలాగే సేమ్ స్పైన్ జాయింట్స్ కూడా అరుగుతాయి, వాటిల్లో కూడా ఏంటంటే ఆర్థరైటిస్ వస్తుంది. సో ఆర్థరైటిస్ వలన కూడా పెయిన్ రావచ్చు. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఎంఆర్ఐలో వస్తాయి. సో ఈ రెండు ముఖ్య అంటే మెయిన్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు చాలామందికి ఏంటంటే డౌట్ వస్తూ ఉంటుంది, సార్ ఎక్స్రే ఎందుకు ఎంఆర్ఐ చేయించవచ్చు కదా అని. అన్ని ఇన్వెస్టిగేషన్స్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. మనకి అలైన్మెంట్ ఏంటంటే ఎంఆర్ఐలో తెలియదు, మనకి అలైన్మెంట్ ఎక్స్రేలోనే తెలుస్తుంది. అలానే నరాల గురించి డిస్క్ గురించి ఏంటంటే ఎంఆర్ఐలోనే తెలుస్తుంది, ఎక్స్రేలో తెలియదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.